యువ కథానాయకుడు నారా రోహిత్ కొత్త సినిమా అప్పట్లో ఒకడుండేవాడు ఇంకో 3 రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఇది 90ల నాటి నేపథ్యంలో సాగే సినిమా. అప్పట్లో జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించాడు దర్శకుడు సాగర్ చంద్ర. ఈ నేపథ్యంలో నారా రోహిత్ మీడియాతో మాట్లాడుతూ 90లో తన స్వీయ జీవితంలోని అనుభవాల్ని గుర్తు చేసుకున్నాడు. 90ల నాటి రోజుల్లోకి వెళ్తే నాకు శివ సినిమా గుర్తుకొస్తుంది. ఇక 1995లో మా పెదనాన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవడం మర్చిపోలేని జ్ఞాపకం. అప్పుడు నేను గాల్లో తేలిపోయాను. ఆయన సీఎం అయ్యాక స్కూల్లో నాపై అందరి దృష్టి పడింది. ఆ ఫీలింగ్ చాలా బాగుండేది. అయితే తర్వాత వయసు పెరిగే కొద్దీ ఈ ఫీలింగ్ నుంచి బయటికి వచ్చేశాను అని రోహిత్ అన్నాడు. ఇక అప్పట్లో ఒకడుండేవాడు సినిమా గురించి రోహిత్ చెబుతూ ఇది ప్రేక్షకులకు విభిన్నమైన అనుభూతిని పంచే చిత్రమన్నాడు. సినిమాలో కొంత భాగం నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. ఇందులో పోలీస్ ఆఫీసర్ ఓ క్రికెటర్ ని అరెస్ట్ చేస్తాడు. అలాంటి దృశ్యాన్ని ఈ రోజుల్లో అసలు ఊహించలేం. 1991లో సరళీకరణ ఆపై ప్రపంచీకరణ తర్వాత దేశంలో పెను మార్పులు వచ్చాయి. సైకిళ్ల స్థానంలో బైకులొచ్చాయి. ఇంకా చాలా విషయాలు మారిపోయాయి. ఈ విషయాలన్నీ మా సినిమాలో ఆసక్తికరంగా చూపించాం అని రోహిత్ చెప్పాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా